తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వారి హక్కులు ఉంటాయి సోదరులారా. సుబ్హానల్లా. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మా తల్లిదండ్రులు చనిపోయారు, ఇప్పుడు మేమేం చేయాలి అంటే, చాలామంది బర్సీ అని సంవత్సరికాలు చేస్తుంటారు, చాలామంది సాత్మా చేస్తుంటారు, 7వ రోజు చేస్తుంటారు, లేకపోతే ఇక్కిస్మా అని 21వ రోజు చేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా పుణ్యానికి కాదు, పాపానికి అర్హులయ్యే పనులు. కాబట్టి ఇవి కాదు, హదీస్లో మనకు ఎలాగైతే చెప్పబడిందో ఆ పనులు చేయాలి. ఒక అన్సార్ సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ప్రవక్త నా తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు, ఇప్పుడు నేను వారి హక్కుల్ని ఎలా నెరవేర్చాలి అంటే 5 హక్కులు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి అంటున్నారు. ఎన్ని హక్కులు? 5 హక్కులు. మొట్టమొదటిది అస్సలాతు అలైహిమా, నీవు నీ తల్లిదండ్రుల గురించి దువా చేస్తూ ఉండు. సుబ్హానల్లాహ్. చూసారా, ఎల్లప్పుడూ మన నోటిలో నుంచి మన తల్లిదండ్రుల గురించి దువా చేస్తూనే ఉండాలి సోదరులారా. ఇది మొట్టమొదటి విషయం, ఎప్పుడు కూడా ఆపకూడదు. రెండో విషయం ఏమిటి అంటే వల్ ఇస్తగ్ఫారు లహుమా, మన తల్లిదండ్రుల క్షమాపణ కొరకు కూడా ఇస్తగ్ఫార్ గురించి కూడా దువా చేయాలి. దువా ఎలాగూ చేయాలి, మరీ ప్రత్యేకంగా తెలియజేశారు. వారి యొక్క క్షమాపణ, వారి ద్వారా తెలిసి తెలియక జరిగినటువంటి ఏవైతే పొరపాట్లు ఉన్నాయో, తప్పులు ఉన్నాయో, వాటి గురించి కూడా వారి క్షమాపణ గురించి ప్రత్యేకంగా దువా చేయాలి. రెండో విషయము. మూడో విషయం ఏమిటి, వారి జీవితంలో వారు ఏవైనా పనులు మనకు అప్పచెప్పారు, వసియత్ చేశారు, నీవు ఈ పని చేయి అని, లేకపోతే ఆస్తిలో ఈ భాగము మీ అక్క చెల్లెలకి ఇవ్వు, లేకపోతే అన్నదమ్ములకి ఇవ్వు, ఇలా ఏదైనా మనకు చెప్పారు సంకల్పించుకొని ఆ పనులన్నీ కూడా చేయాలి. ఒకవేళ వారి మీద ఏదైనా అప్పు ఉంటే ఆ అప్పుని కూడా మనము తీర్చాలి. ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత నెరవేర్చవలసిన హక్కులు. ఆ తర్వాత 4వ విషయము అంటే ఇక్రాము సదీకిహిమా, అంటే తల్లిదండ్రుల మరణం తర్వాత బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉంటారో వారితో కూడా మనం అల్హమ్దులిల్లా సద్భావంతో మెలగాలి. మన తల్లిదండ్రులు చనిపోయారు, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మనం తీర్చవలసిన హక్కు ఏమిటి? మన తండ్రి యొక్క స్నేహితులు ఎవరు, ఒకవేళ స్నేహితులు బతికి ఉన్నారా వారి దగ్గరికి వెళ్ళి వారితో కూడా సద్భావంతో మెలగాలి. సుబ్హానల్లా. తల్లిదండ్రుల యొక్క స్నేహితులు, మనం తల్లిదండ్రులనే చూడట్లేదు, మీరు తల్లిదండ్రుల యొక్క స్నేహితులు అంటున్నారు. చూడండి మన ఆలోచన ఎలా ఉందో. కాబట్టి తల్లిదండ్రుల యొక్క స్నేహితులతో కూడా మంచిగా సద్భావంతో మెలగాలి. 5వ విషయం ఏమిటి అంటే ఎవరైతే మన తల్లిదండ్రుల యొక్క బంధువులు ఉంటారో, అంటే అమ్మ వైపు వారు మరియు నాన్న వైపు వారు, వీళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో మన బాబాయిలు, లేకపోతే వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళు, ఇటైతే మన పెద్దమ్మలు, మన పిన్నమ్మలు, వాళ్ళ అత్తలు, మామయ్యలు, వీళ్ళందరితో కూడా సద్భావంతో మెలగాలి సోదరులారా. అందరితోనూ మనం ప్రతి ఒక్కరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా షరియత్కి లోబడే. ఎవరైనా ఏమండి మా బాబాయ్ ఉన్నారండి, ఆయనకి రోజు మందు వేయకపోతే కుదరదు, కాబట్టి నేను మా తండ్రి గారికి పుణ్యం కోసం ఈయనకి డబ్బులు ఇస్తాను, చెల్లదు సోదరులారా. ఇవన్నీ షరియత్కి లోబడే. నేను నా బాబాయ్తో మంచిగా ఉండాలి, పెదనాన్నతో మంచిగా ఉండాలి, మావయ్యలతో మంచిగా ఉండాలి, అత్తమ్మలతో అందరితో మంచిగా ఉండాలి, షరియత్కి లోబడి. ఒకసారి ఏమైంది, ఇబ్నే ఉమర్ రజల్లాహు వారు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే ఒక మేకల కాపరి ఉన్నాడు, అక్కడ ఆపడం జరిగింది. ఆపితే ఆ మేకల కాపరిని చూసి ఇబ్నే ఉమర్ రజల్లాహు వారు ఏం చేశారు అంటే, ఉమర్ వారి యొక్క కుమారుడు, ఆయన ఏం చేశారు, ఒక 4-5 దిర్హంలు ఇచ్చారు. ఇస్తే ఆ వ్యక్తి సంతోషపడ్డాడు. సంతోషపడిన తర్వాత మాట్లాడుతూ మీ పేరేమిటి, మీ నాన్నగారి పేరేమిటి అని ఇలా అడుగుతూ ఉంటే ఆ వ్యక్తి నేను ఫలానా వ్యక్తి యొక్క కుమారుణ్ణి అంటే, ఆ ఫలానా ఎవరు అంటే ఉమర్ ఫారూక్ వారితో కలిసి జీవితం గడిపిన ఆయనేనా అంటే, అవునవును అంటే ఉమర్ ఫారూక్ వారు మరియు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క తండ్రి గారు ఇద్దరు కూడా స్నేహితులు అని అనగానే ఇబ్నే ఉమర్ రజల్లాహు వారు ఏం చేశారో తెలుసా, తమ యొక్క తల మీద ఉన్న అమామా తీసి ఆయనకి ఇచ్చారు, తన భుజాల మీద ఉన్నటువంటి కండువా తీసి ఆయనకి ఇచ్చారు. తాను ఏదైతే సామాగ్రి తీసుకువస్తూ ఉన్నారు గుర్రం మీద, ఆ సామాగ్రి మొత్తం ఇచ్చేశారు. అల్లాహ్ అక్బర్. చుట్టూ ఉన్న స్నేహితులు అడుగుతున్నారు, ఇబ్నే ఉమర్ వీరు పల్లెటూరు వాసులు, వీళ్ళకి 4 దిర్హంలు ఇస్తేనే చాలా కృతజ్ఞత చూపుతారు, మీరేంటి పూర్తిగా ఇచ్చేశారు ఈయనకి అంటే, ఆయన ఏమంటున్నారు తెలుసా ఇబ్నే ఉమర్ వారు, నేను ఈయనకి ఇచ్చింది ఎందుకు అంటే నా తండ్రితో నేను మంచిగా వ్యవహరిస్తున్నాను, ఇతను నా తండ్రి యొక్క స్నేహితుడి యొక్క కుమారుడు. సుబ్హానల్లా. తండ్రి యొక్క స్నేహితుని కుమారుడికి ఇబ్నే ఉమర్ రజల్లాహు వారు సహాయం చేస్తున్నారు. ఎందుకు? నా తండ్రితో నేను మంచిగా ఉన్నాను, నా తండ్రికి కూడా పుణ్యం వెళ్ళాలి అనే ఆలోచనతో. అల్లాహ్
మనం ఇంత దూరం మనం ఆలోచించగలుగుతున్నాం, కనీసం ఆలోచన అయినా వెళ్తుందా ఇంత దూరం మంది? పని చేయడం దూరం, కనీసం ఈ విషయాలు కూడా మనకు తెలియవు సోదరులారా. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఈ విధంగా ఉండాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ఆనాడు మీరు దాన్ని చూస్తారు, తీర్పు దినం రోజు. పాలు పట్టే ప్రతి స్త్రీ తన పసికందును మర్చిపోతుంది, అలాగే గర్భవతులు గర్భాలు పడిపోతాయి. ప్రజలు మైకంలో ఊగుతున్నట్టు కనబడుతూ ఉంటారు, కానీ వారు ఎలాంటి మైకంలో ఉండరు. ఇంకా అల్లాహ్ తరపు నుండి వచ్చి పడిన విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. అల్లాహ్ తీర్పు దినం రోజుని అల్లాహ్ తెలియజేస్తూ అంటున్నాడు, పాలు పట్టే ప్రతి స్త్రీ కూడా తన పసికందును వదిలివేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? పాలు పట్టే ఏ స్త్రీ కూడా తన కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ తన పసికందును వదిలేసి ఏ పని చేయదు, కాసేపటి కొరకు కూడా. కానీ తీర్పు దినం రోజు గురించి అల్లాహ్ తెలియజేస్తూ ఈ విషయం ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే అంత భయంకరంగా ఉంటుంది అని తెలియజేయడం గురించి. మన సమాజంలో కూడా చాలామంది చెబుతుంటారు. ఏమని చెబుతుంటారు? అల్లాహ్ 70 తల్లుల ప్రేమ కలిగిన వాడు అని. ఇది వాస్తవం కాదు, ఇది జైఫ్. అల్లాహ్ 70 తల్లుల ప్రేమ కలిగి ఉన్నాడు అనేది వాస్తవం కాదు సోదరులారా. అల్లాహ్ యొక్క కరుణ ఎలాంటిది, ప్రేమ ఎలాంటిది? అల్లాహ్ తన యొక్క ప్రేమని కరుణని 100 భాగాలు చేశాడు. ఎన్ని భాగాలు? 100 భాగాలు చేశాడు. అందులో ఒక భాగము ఇహలోకంలోకి పంపించాడు. ఆ ఒక భాగంలోనే జంతువులు చూపించే ప్రేమైన, అలాగే కన్న తల్లి తన కుమారుల పట్ల కుమార్తెల పట్ల చూపించే ప్రేమైన, స్నేహితులు బంధువులు ఇవన్నీ ప్రేమలు కూడా ఈ ఒక భాగంలోకే వస్తాయి. అల్లాహ్ అనంత కరుణామయుడు. ఆయన దగ్గర ఎంత కరుణ ఉంది అంటే అల్లాహు అక్బర్, ఆ కరుణని మనము లెక్క పెట్టడం అనేది, లెక్క చేసి చూపడం అనేది అసాధ్యం సోదరులారా. చూసారా? ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనకు అవకాశం ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోవాలి. అయ్యో నాకు అవకాశం ఉంటే చేసేవాడినండి, మా తల్లిదండ్రులు లేరండి, చనిపోయారు. ఇప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఒకవేళ చనిపోయారా, చనిపోయిన తర్వాత తీర్చవలసిన హక్కులు ఏంటో కూడా స్పష్టంగా మనకు హదీస్ గ్రంథాల్లో వివరించడం జరిగింది సోదరులారా. కాబట్టి మనమందరము కూడా మన తల్లిదండ్రుల యొక్క హక్కుల్ని పూర్తిగా నెరవేర్చాలి, వారి యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఎవరైతే తమ తల్లిదండ్రుల హక్కుల్ని నెరవేర్చారో జాగ్రత్తగా ఉండండి. పరలోకంలో శిక్ష ఎలాగూ ఉంటుంది, కానీ అల్లాహ్ తలుచుకుంటే ఇహలోకంలో కూడా వారిని శిక్షించడం తప్పనిసరి అయిపోతుంది. అనేక మంది ఉన్నారు తల్లిదండ్రుల్ని బాధ పెట్టిన వారు ఇహలోకంలో సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి ఒక్క దాఖలా కూడా లేదు, ఒక్క విషయం కూడా లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు మీ తల్లిదండ్రులకి బాధ కలిగించే పని చేయమాకండి. షరియత్కి లోబడే ఇవన్నీ కూడా.